ఇప్పుడు చూడన్నా షెడ్ మొదలు పెట్టినాక ఇడికి అత్తరు పొద్దెక్కినాక అదే షెడ్ కొద్దిగా పొక్క గట్టు వాతేది ఉండే గిటు వాతేది ఉండే ముడ్డంకరా మూతంకరా అని అంకల్ తొంకలు పెడతారు చూడు పారబట్టి పొక్క దావినోడు ఒక్కలేడు పందొంగల అని చూడు అందరు ఇంజనీర్లు అవుతారు వినాయక చవితి వచ్చిందంటే మరి చేసేటోడు అయితే ఒక్కడు దిక్కులేడు ఇడ అవురా చెయ్యరు చేసేటోని గుద్దల పుల్లలు పెడతారు వీళ్ళు మరి అందరం కలిసి చేస్తేనే అవుతుందని ఒక్కడికి లేదురా అటు ఇంకా అయితే నేను తానం చేయలే గుద్ద కడగలే అన్నట్టు మాట్లాడతాడు తాగుడాను పాసిన నోటనే పూకోల తాగుతాడు ఈ పనిరా అంటే నేను ఈడున్నా ఆడున్నా గుద్దలున్నా అన్నట్టు మాట్లాడతాడు ఓ గుంజలెన్ని పడతాయి అంటావురా ఇడ 6 పడతాయి కావచ్చు అన్న మరి పోయి పట్టుకొద్దాం శుభాషణ అంటే కచ్చరం గీర మీదే తెచ్చుకున్నట్టు ఏందన్నా ఇది ఇద్దరితోనే అవుతుంది అది లేని తోటి రపరప మళ్ళా మనకేమన్నా అయితే అలాగైతే ఫోన్ చేయాలి వచ్చినాక చేద్దాం గానీ ఎన్నిసార్లు చేయాలరా తెలియదు వాళ్ళకు గ్రూప్ లో లేరు వాళ్ళు బొట్టు పెట్టి ఇట్లా చెప్పాలన్నా దావత్ చేద్దాంరా అంటే తెల్లందా ఆక నిద్రనే పోరు షెడ్ వేద్దాంరా అంటే లగ్గానికి అయినట్టు మెల్లగా వస్తారు ముసలోళ్ళు వచ్చినట్టు ఆ పొట్టు పుగ్గానికి అయితే 4 సార్లు చేసిన కనీసం లిఫ్ట్ చేశానా మరి అన్న అత్తున్నా లేదు గీదని ఒక్క ముచ్చట కూడా మాట్లాడారా లిఫ్టే చేతలేడాడు అన్న ఎందుకు సాధంగుతున్నావు అన్న దెబ్బకి ఫోన్ చేసి కొత్త నీకు అత్త చేసినట్టు అత్తు నాగే నీకు పుణ్యం ఉంటది అరే అచ్చుడు కాదురా రేకులు తెచ్చుడు ఉంది గుంజలు తెచ్చుడు ఉంది అరే వచ్చినాక పోదామే అత్తు నాగలేవే కొద్దిగా తాటిపత్రిలో ఆ బోరాలు ఎవరు తెంగిపోయినరా లాస్ట్ ఇయర్ కోళ్ళదులో మీద కప్పిరా గడ్డి కుప్పల మీద ఇట్లా కప్పిరా ఇంట్లో సొమ్మాయి తిత్తాన బయట వాడదు కానీ మంది సొమ్ము మనసరికి మానకలు నింపుతారు అన్నట్టు ఏంద్రా ఇది ఏంద్రా ఇది అంటే లాస్ట్ ఇయర్ ఎవడు వచ్చింది షెడ్ ఇప్పనికి నేను నీకు ముందే చెప్పిన షెడ్ ఇప్పినాగానే దావా చేద్దామని ఎవడా నిన్నాడా నా మాట తాగితే తింటే ఎటోడాడు తింకపోతుంది మేము ఇంటికి తిప్పుతారా అనుకున్నారా షెడ్ దావతలకు అంత మంది ఉన్నారు ఎవరి వీక వేరు షెడ్ ఇప్ప అది పోయింది ఇది పోయిందని ఇప్పుడు అంట అదంతా ఓని నడ షెడ్ అనేద్దాం ఒక్కడంటే ఒక్కడు దిక్కులేదు గడ్డపారలు పట్టుకోరా మా ఇంటికాడ లేదన్న గడ్డపార పేరేసారే తీసుకుంటే ఇంకా సంఘం మీద మళ్ళీ ఎవరు తెంగిపోయినరా గడ్డపారలు మాయమైతాయి పికాసులు మాయమైతాయి పరదలు మాయమైతాయి ఇంత ఆగం ఇంత అధ్వానం ఉంటుందా వంగత పికాలు మాయం చెప్తారు అన్న నువ్వు అట్లా అనకన్నా పెట్టిపోయినోడు పే అంతా ఉనిగినాడు చేసేది లేదు పిత్తేది లేదు కానీ ఇది మాయమైంది అది మాయమైంది అని అరుగు మీద కూర్చున్నాం ఒడ్డి మూసల్లి గులిగినట్టు గులుగుతావు పడుసు పోరగానికి గిట్లనే ఉంటది ఆరా బండి అంటే 10 అక్కలు కావాలి ముందట వాడి చేయాలరా మీరు ముందట వాడు మూతి పనులు ఇరుగుతున్నాయి నాకు తెలియదు అయ్యా అత ఉండస్తున్నా గాని ఎల్లో డింకడా అండి మాట్లాడేది అవునండి ఎవరండి మీరు దినేషు ఏంద్రా పూక దినేషు అంటావు వాళ్ళు గణపతి షెడ్ ఎత్తారట పోదామా దినేషు నాకేవాళ్ళు చెప్పలేగా పొట్టి పూకేసి గారు ఈ బొట్టి పెట్టి చెప్తారా అనేది దినేషు మనదేనా అత్త కాదా ఏమో వన్నావు ఇంట్లో నీ మిండడి చేస్తాడా పనిడా మంచిగా పాన సుఖానికి వచ్చిందిరా నీకు పత్తికి మందు కొట్ట పోతున్నారా నైట్ వెళ్తాం నైట్ ఏమైనా ఉంటే అరే షెడ్ వేసినాక మనిషికో బీర్ తాగుతారట సంఘం పైసల మీద నీ ఇష్టం మళ్ళా తర్వాత నాకు బీర్ రాలే కోటర్ రాలే అంటే చేతులు ఉచ్చ కూడా పోయి ఎడవడు నాడు పోదాం పత్తికి రేపు ఇట్లా కొట్టాల్సి మందు పత్తి ఖరాబ్ అవుతుంది అరేమన్నా గణపతి షెడ్ ఇంపార్టెంట్ రా మనకు నువ్వు మనిషి గుద్దలు ఇంటికవరా ఇగో మా గణపతి కాడ షెడ్ స్టాప్ ఎట్లుంటది అంటే అగ ఆడున్నాడు చూడు రఘువరన్ బీటెక్ లెక్క ఫీల్ అవుతాడు కాళ్ళు కూడా చక్కగా కట్టరాదు అగ ఆ ఏతల పోసిగాడు పెద్ద ఇంజనీర్ లెక్క ఫీల్ అవుతాడు గుంజ పట్టుకోరా అంటే జేబులో చేతులు పెట్టి పిసుకుంటాడు ఊరికే గోకుడు పెడతాను అని ఏంద్రా చూస్తాను దెంగుతా బొంగు పట్టి ఇక మా అన్న అయితే మేస్త్రీలు ఎక్కడే మేరమేర్లు చూస్తాడు 2 ఇంచులు కిందికి 2 ఇంచులు మీదికి అని లెవెల్ పై పెట్టి లాస్ట్ కి జానడు జానడి కిందికి దెంగ పెడతాడు ఇక సామాన్ దేరా అంటే గుడ్లు గుంజుతానే అంటాడు ఏం చేసినా కుక్కిడి పాన్ చేసినట్టే ఇక కొందరు కళాకారులు అయితే వినాయకుని పెట్టిన రోజు నిమజ్జనం రోజే కనబడతారు అత్తన్న పోతన్న రామశీలకు అన్నట్టు చెందకు తిరిగారు చెడ్డేనికి రారు కంటికే కనబడరు ఈడ లాస్ట్ రోజు మాత్రం తాగుడు బుక్కుడు తందనాలు ఆవిడ ఉంటాడనే అత్తారు ఇక నేనైతే ఏతులు దెంగుడే ఉంటది పని చేసేది లేదు ఏం లేదు నన్నాడు కానీ అరే కొద్దిగా పొక్కలు తవ్వురా ప్లీజ్ రా అన్న నాకు గొర్రెల మట్టి ఇరికిందన్న తీయనీకి అత్తలేదు అని దీవని చోటు కానీ నేను తవ్వుతా కానీ మట్టి మీరు రీరా ప్రతిసారి నన్నే అంటారు ఎవరా నేను సాయంత్రం బీరు కాదురా గణపతి కోసం బాయ్ తవ్వు అన్నది అవుతాను ఈడ ఈ పొక్కల మట్టి తీయనా అబ్బా కొడుక మెల్లగా మెల్లగా బొత్తదారా ఇక తొందర నడువురా కొద్దిగా బొత్త నాటిది గద్దెక్కినాడు మెల్లగా నడతావేమో టింగో టింగో అనుకుంటే ఎగురుతానే కాని పిర్రలు లంజాది కోపం గుంజమే తీసాను నన్ను అంటేవరా పండిపించాలి ఈ పని నువ్వు చేయలేవురా ముందు నీకు సుఖానికి వచ్చిందిరా మంచిగా పానం బుగ్గ బుగ్గ అవుతున్నావు అయ్యే రెక్కలు బొక్కలు చేసి కట్టపడబట్టే నీకు రంది అరపడపన దెంగి తినుడు అంగి పిత్తుడేనా
బొత్తుల పని తెంగుతున్నాడు ఇంట్లోనే వండబట్టే ఎర్రగా మంచిగా రంగు తేలిండు. ఏంద్రా పిల్లి కుతుకలాడా నోరు బాగా లేస్తాందేవరా బడి కూడా అవతల ఏం చేసాం అందరికి చెప్పాలి నేడా అమ్మతో నాకు తెలియకుండా ఏం చేసినవురా? ఏం చెప్తారా దింగుతా బొంగు పట్టి కట్టతో పోడా నాడు నాడు కట్టు దాడు పంట ఇంట్లో మంచానికి ఇంతెత్తు చెద్దరు కాపుకొని. ఓ పోడారే ఇక బొంగు పట్టి కొట్టురా ముందు నిలబడతావు మళ్ళా. ఆ సోతి పుగ్గాడు ఎప్పుడు సరే నువ్వు వినుడు సరే. అరే బాబు నువ్వు చేసే పని నువ్వు చేయరా, ఎందుకు రాళ్ళతోని ఈ గోకురా అంటే గుదలేలు పెడతారు గాళ్ళతో మళ్ళీ ముచ్చట్లు తెంగుతున్నాడికి తాడితోడా? కొద్దిగా నడువంపి ఎయ్యురా పని, ఎందుకురా ఇట్లా చేస్తారు? పడుసు పోరాళ్ళు ఏళ్ళు చూపితే కొండ వాగాలే. హలో బేబీ నేనా ఇగో గణపతి షెడ్ ఎత్తున్నావు. నేను లేకపోతే పనే కాదు ఈడ. మరి ఏమనుకున్నావు వీళ్ళందరూ ఉత్త బిడిపిచ్చం కళ్ళు తిరగాళ్ళు. మనం ఉంటేనే సందకు పోతారు బుక్కేనికి పోతారు, అది మన రేంజ్. చెప్పురా ఇంకా చెప్పు. ఏం కూరనే ఇయ్యాలా? గుడ్లు కుదేసి దట్లు దాల్పుకేసి తింటావా పోయి ఈ పంతాలకు కుర్రకురా కుతాకిలో వినబడుతుంది దానికి. ఇట్లాడు పని పాత్ర పువ్వు జాతర సోది ఎంగుతున్నా కానీ పెట్టి బట్టలు విండు బోల్గా ఏం లేదా అరణి పోరికి తెల్ల లేచినప్పటి నుండి దయ్యాలు నువ్వుగే రాత్రి రాకిదే సొల్లా. నువ్వు ఎప్పు బేబీ వాళ్ళకి లవర్ లేదని కడుపు మండుతాంది లవడాలకు. ఏం చేస్తానవే మీ అయ్యలేడు ఇంట్లో? నేను మీ పోరాయ్యా చెప్తా గుద్దల సీజన్ పోసి కొడతాను నిన్ను. బాగురా పుట్టిన ఏం ఊరుతున్నావు? మరి ఎందుకు ఎత్తులు తెంగుతున్నావు నువ్వు అట్టే కాదా? గుందలకు పొక్కలు తవ్వాలి దా మంచిగా సొల్లు దెంగ నీకు వచ్చిన వీడికి, లేకపోతే నువ్వేడత్తురా. నేను మనిషి అన్నోని గుద్దలు ఉంచాలరా పని దొంగల. తిన్నావా లేదా బేబీ? ఓ పని చేయరా తినిపించరా పోయి ఇంటికి పోయి. నడు లవిటి ఇట్నాడు రేకులు తెద్దావరా అంటే సొల్లు తెంగుతాం. శశాన్నేర్రా ఆడు దొడ్డి కథ ఉందని వేయండిరా నా బండి పట్టుకొని. నువ్వు నర్రా పోయి రేకులు తెద్దాం. అలా అన్నా ఈ పొట్టి కాదు కానీ ఇంటికా రేకులు లేవు కానీ ఏం చేయమంటావు ఇప్పుడు? ఓ పని చేయరా షెడ్ ఇప్పి కొలుసుకోరు ఎవరిని ఎంత పొడుగున్నదో అని. ఇప్పుడు టేప్ ఎడ దొరుకుతుందా నా కోల్సుకోనీకి? ఓ దుబ్బతుల్లో పాడుకో పొద్దుగాలనే పక్క గల్లు రేకు 50 ఇచ్చి దెంగిపోయారా. ఆ చౌడు శంకర్ గాని ఇంటికో ఇస్తా అన్నాడు, నా ఇంటికి కొనిస్తా అని చెప్పు. మళ్ళా కుక్కట్లనే అనుకుంటాడు. ఆ చందన రాయవాళ్ళు లేకుంటే. సరే ఎట్లా పట్టుకురమ్మంటావు మరి? నువ్వేం టెన్షన్ పడక నాన్న, నేను విమానం అన్న హెలికాప్టర్ అన్న పంపుతా. తాడు కట్టు షెడ్ కాడ దించుతాయి. అన్న ఇక్కడ ల్యాండ్ కాదే విమానం. మరి ఎట్లా పట్టుకచ్చుడు ఏంద్రా? తాపకు 2 పట్టుకరా తోడలు రాకపోతున్నాయి ఏంది నడుచుకుంటారా నీకు? ఎందుకన్నా కొత్త కొడలు అత్తోరినటోరితో ఎప్పుడు మెల్ల చెప్పచ్చు అన్న. నాకు అందుకే పని చేయబుద్ది కాదన్న. ఇంకోటి పాన దెంగుతుండే మీరన్నా తొందరగా రారా పట్టుకోని అంటే ఇది లేదు అది లేదు అల్లుని పేరు సోమలింగం అన్నారు సొల్లు దెంగుతారు. అత్తున్నావు అరే మీ మరదలు వచ్చిరా, మీ మరదలు. అరే శశాన్న చెప్పి ఏసీ పెట్టిద్దాం రా, ఉడకపోతుంది బాగా. సడన్ గా ఏమైంది దీనికి? అబ్బో మరదలు వచ్చిందా? ఏతులు వశపడాయి. ఏ కాని ఎంతసేపు రా ఐసు పోరాగాన్లు బండి అంతే పారు అక్కలు కావాలి. ఏళ్ళు చూపితే కొండ వాకలరా మీరు, గిట్లా చేస్తారేమరా? ఇగో ఇటు కట్టనే కట్టాలి చూడు, అది నేనే కట్టాలి ఇది నేనే కట్టాలి. ఎంతకాని చేయాలి చెప్పు ఒక్కని? ఏదో పని చేసే మొగం తీరు లంచేతులు దెంగకు వాయడ దెంగపో, మా పని మేము చేసుకుంటాం. నా మరదల ముందు కొంచెం బిల్డప్ ఇరా ప్లీజ్. అన్న నువ్వు కొంచెం సేపు కూర్చోనా, నేను చేసి గుడ్లు కూర్తానే అంటావు. తీరుతా కూసో కొంచెం కూసో. ఏ అన్న కూర్చేయిరా. దింగుతా మరదల ముందు ఇంక ఇట్లానే అన్నారా నిన్ను? ఎన్ని పీస్ ఉంటది మన వినాయకుడు? అయ్యే ఆల్మోస్ట్ మన ఊర్లోనే మనదే పెద్దది. వాని మాటకు మాతలేదు పూటకు గతలేదు అన్నట్టు వా చెప్పింది నమ్ముతావు పింకి. 12 ఫీట్లు ఉంటది అంతే. సరే బావ నేను మళ్ళొత్తా. అరే బాబా రే ఇంకా బొంగులు దేపోరా కడదాం, లేట్ అవుతుంది. ఆడలు కనబడితే చాలు. మీ మరదలు చంద ఎంత రాసిందిరా? ఎంత పిల్లికి బిచ్చ వేసినాడు? 51 రూపాయలు రాసింది. వాళ్ళ అయ్య లేటరా ఇంట్లో, అందుకే అంత 51 రూపాయలు రాసినట్టుంది. కవలింగ్ దెంగన్నాడు. వాళ్ళ అయ్యి ఉంటే 11 రూపాయలు రాసినాడు బిచ్చం కాడు. అవురాట్ ఇంకా 3000 ఇచ్చినవారా నువ్వు? అరే ఇస్తాను ఏటన్నా దెంకపోతున్నా నేను. అందరు ఇచ్చినాక ఇస్తుంది. అందరు ఇట్లనే అను రా, ఇచ్చటోళ్ళు లేడు ఏం లేడు. మళ్ళీ ఓన్ మెడలు ఇరుగా దెంగదాం అనుకుంటారా? మంచిగా మట్టుకోరా ఇచ్చాను. కట్ట సాత కాదు పట్టుకో సాత కాదు అన్నట్టు. అబ్బో ఓడా మొలకాలు కడితే తెల్లెలు కానీ చెల్లెలు కలవాడ. నీకు కట్టదా? నీకు చెప్తే నువ్వు ఏతులు మరి కట్టేవుదా మీదికెక్కి చేసి కొంచెం పెద్దగా వేసేది ఉండగా మండపం మంచిగుండు. ఇప్పుడు చిన్నగా అయినట్టు లేదా?
వేసినాక పెద్దగానే ఉంటది అంకుల్. ఆ గుంజ కొంచెం పెద్దగా అయినట్టున్నది. ఇవి చూడు కొంచెం కిందికి ఉన్నాయి. నువ్వు మధ్యలో వచ్చి గుద్దలు వేలు వేటకీడ మేమే సాగు చేస్తాను షెడ్ సరిగ్గా కుదరగా. నా తోడు చెప్పేతోడు ఇది ఇటు ఉన్నది అటు ఉన్నది అనుకో గుద్దల పూలలు పెట్టుకుంటా. వీళ్ళు ఇచ్చిన మంచిగా పట్టుకోరా సోది గుద్ద కానివి మిసులుతాంది కింద పడితే అసలే పెళ్లి కూడా కాలే అత్తగారి సొమ్మాగం అవుతుంది. మనుషుల గుద్దలు ఇంటికెళ్ళరా మీరు? ఎందుకు లొల్లి పెట్టుకుంటారా ఇప్పుడు? అరే అరే చోటుగాడేరా ఆయనకి ఏరుగా పెడుతుందట అప్పుడే పోయిండు మళ్ళీ అని పని చేసుకోని కన్నా ఏరుగా మర్చిపోయినరా? నాకు కూడా అర్జెంట్ పని పడ్డది. అరే నేను పోతున్నారా 10 నిమిషాలు మళ్ళా. ఇంకా చెప్పురన్న బర్రీ నింది దుడ్డ కట్టిందని నేను పోయి జున్ను వాళ్ళ విండాలని. ఇట్లుంటది ఫ్రెండ్స్ మా వాళ్ళతో కథ. ఊకే రపరప వచ్చినోళ్ళు లేడు చేసినోళ్ళు లేడు. ఈడ ముందట పడ్డం మూతి పనులు ఇరుగుతున్నాయి. అదే తాగుడు ఉందా నువ్వు ఈడికెళ్ళి గుద్ద కూడా కాదు ఒక్కొక్కది. మీకు కూడా ఇట్లాంటి బ్యాచ్ ఉంటే కింద కామెంట్ చేయండి. వన్ థింగ్ గణపతి సెట్ వేసేటప్పుడు చాలా జాగ్రత్త. కరెంట్ వైర్స్ ఉంటాయి, నిచ్చాన్లు కూడా చీకుబట్టి ఉంటాయి, కొంచెం చూసుకోండి. సంబరంలో వాడి ఆగం కాకండి. ఐ హోప్ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గాయ్స్, సీ యు సూన్.